హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరం అని కూడా అంటున్నాం. కారణం ఇక్కడి వసతులు, ఇక్కడి సౌకర్యాలు, అన్నిటికీ మించి ఇక్కడి అనుకూలమైన వాతావరణం. కానీ కొన్నాళ్ళ నుంచి హైదరాబాద్ ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. అదే ట్రాఫిక్ జామ్. దీనికి కారణాలను విశ్లేషిస్తే నడిపే వాహనదారులను, తక్కువ పోలీస్ సిబ్బందిను, ఇక్కడి రోడ్లను లేదా ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక కారణం చెప్తాం. కానీ నిశితంగా పరిశీలిస్తే నాకు తోచింది ఇక్కడి అనుకూలమైన వాతావరణమే కారణం. అంటే నా ఉద్దేశం ఇక్కడ ఉన్న వసతులు, ఇక్కడ దొరికే ఉపాధి కారణంగా ఇక్కడికి వలసలుగా వస్తున్న జనం. ఆ జనం రద్దీ కారణంగా పెరుగుతున్న ట్రాఫిక్. ఉదాహరణకి చెప్తాను. నేను రోజు బోడుప్పల్ నుండి హైటెక్ సిటీ వెళ్తాను. దాదాపుగా 32 కిలోమీటర్లు. రోజు 32 కిలోమీటర్లు ప్రయాణం చేయడం ప్రాబ్లం కాదు, కానీ 32 కిలోమీటర్లు 3 గంటలు ప్రయాణం చేయడం కష్టం. కానీ తప్పదు. కారణం అన్ని కంపెనీలు అక్కడే. ఇప్పటికీ నేను చూస్తుంటాను ఇంకా ఎన్నో కన్స్ట్రక్షన్స్. అన్నీ హైటెక్ సిటీలోనే. అక్కడే అభివృద్ధి. అన్ని ఏరియా వాళ్ళు ఒకే వైపుకు బయలుదేరితే ఇంకేముంది. అందుకే ఈ ట్రాఫిక్ జామ్. అందుకే ప్రభుత్వానికి ఒకే ఒక విజ్ఞప్తి. తెలంగాణ వచ్చాక ఎన్నో ఆశలతో ఉన్న ప్రజల తరపున అభివృద్ధి జరుగుతోంది, కానీ అది అంతటా విస్తరించాలి. ఈ కంపెనీలని, ఈ వసతులని హైదరాబాద్కి, అందులోనూ ఒకే ఏరియాకి పరిమితం చేయకండి. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని అర్థం. ఎన్నో వాగ్దానాలను వింటున్నాం ఇది జరుగుతుందని. దయచేసి అది అమల్లోకి త్వరగా రావాలని, హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ సమస్య తీరాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమే దీనికి శాశ్వత పరిష్కారం అని భావిస్తారని నమ్ముతూ, హైదరాబాదులోని ఎన్నో మిగతా ప్రాంతాలలో కావలసినంత స్థలం ఉంది. దయచేసి ఈ ఇండస్ట్రీలని, ఈ వసతులని అటువైపు ఉండేలా చర్యలు తీసుకోండి. బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటోందని నమ్మే తెలంగాణ వాసి.